నాగర్ కర్నూలు జిల్లా మకురాలలో దొంగ స్వామి హల్చల్ చేశాడు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దేశ గురువుగా చెప్పుకుంటూ గ్రామంలో తిరిగాడు. 6 శిష్యులతో కలిసి గుర్రంపై వచ్చి శివాలయంలో బస చేశాడు. ఓ మహిళ అతనికి పసుపు కుంకుమ కలిపిన నీటితో గుర్రం ముందు సాకపెట్టి మొక్కింది. అయితే దొంగ స్వామి ఇంట్లో దోషం ఉంది అంటూ లోపలికి వెళ్లాడు. దోష నివారణ చేస్తాను అంటూ డబ్బులు డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో గ్రామస్తుల ఎదురు తిరిగి ప్రశ్నించడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అనుమానం వచ్చిన గ్రామస్తులు ఊర్లో నుంచి పోవాలని హెచ్చరించడంతో వెళ్లిపోయాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటికి వచ్చారు? మీరు ఇట్లా ఇంటి ఇంట్లో పూట తిరిగి ఇట్లా జనాలు భయపడుతున్నారు మిమ్మల్ని చూసి. మీరు వెళ్ళిపోండి, ఊళ్ళో నుండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఊళ్ళో నుండి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, ఇల్లు ఉండకండి, వెళ్ళిపోండి, 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 మీరు వెళ్ళిపోండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటికి వచ్చారు? దేశగురు అని ఒక వ్యక్తి వచ్చాడు. అతను ఒక గుర్రం తీసుకొని ఆ గుర్రం మీద తిరుగుతూ మా గ్రామంలోకి వచ్చాడు. అతనిది అనంతపురం జిల్లా ఏదో గ్రామం అని చెప్పాడు. అతను మా గ్రామంలో తిరుగుతూ ఊర్లో వాళ్ళ అమాయక ప్రజలతో ఆయన బిందెల ద్వారా నీళ్లు పోయించుకోవడం, పసుపు కుంకుమ వేయించుకోవడం ఇలాంటివి చేస్తున్నాడు. ఎవరు అంటే నేను దేశగురువునని, నేను మీ ఇంట్లో మంచి చూస్తాను, చెడ చూస్తాను, మీకు గవ్వలేసి చెప్తానని అంతా ఇళ్లలో తిరుగుతూ ఇలాంటివి. మంచిర్యాల జిల్లా అచులాపూర్లో పోచమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఊరి చెరువు కట్ట దగ్గర చెట్టు కింద పోచమ్మ విగ్రహాన్ని ఉంచి గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. అయితే నిన్న పోచమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంతో గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోచమ్మ విగ్రహం ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ పిఎస్ లో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. మంచిగా